హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి శ్యామ్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ముందుగా అందరికీ అడ్వాన్స్గా రాఖీ శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో ఇంట్లోనే ఈజీగా రాఖీల్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించాలనుకుంటున్నాను. రాఖీ పండగ అనగానే నాకు ఒక విషయం గుర్తొస్తుందండి. చిన్నప్పుడు రాఖీ పండగ వస్తుంది అంటే అన్నయ్యలకి తమ్ముళ్ళకి రాఖీలు కడితే వాళ్ళు మనకి డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులతో ఏం చేయాలి, ఏం కొనుక్కోవాలి అని ముందు నుంచే ప్లాన్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. అప్పుడు తెలీదు రాఖీ కడితే అన్నకు కానీ తమ్ముడికి కానీ వాళ్ళు మనకి జీవితాంతం రక్షగా ఉంటారని, ప్రతి సమస్యలో వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు అని మీనింగ్ వస్తుంది అని అప్పుడు తెలీదు. చిన్నపిల్లలు ఎవరికైనా సరే రాఖీ పండగ అంటే కనుక అన్నయ్యకి కానీ తమ్ముడికి కానీ రాఖీ కడితే వాళ్ళు మనకి డబ్బులు ఇస్తారు, మనకి గిఫ్ట్స్ ఇస్తారు అని మాత్రమే ఆలోచిస్తారు. ఈ రాఖీ పౌర్ణమి అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఇష్టమైన పండగ, అందరూ జరుపుకునే పండగ. అటువంటి ఈ పండగకి ముఖ్యమైనది రాఖీ. ఆ రాఖీని ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు రాఖీకి మెయిన్గా ఏం కావాలో, రాఖీ ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసొచ్చేయండి.
ఓకే ఫ్రెండ్స్, చూసారుగా రాఖీల్ని ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో. నేను ఇక్కడ మొత్తం 3 రాఖీల్ని చూపిస్తున్నాను కదండి. 2 రాఖీల్ని ఎలా తయారు చేసుకోవచ్చో ప్రాసెస్ చూపించాను. 3వ రాఖీ చూపించలేదు వీడియోలో. ఎందుకు అంటే సేమ్ సెకండ్ రాఖీలో ఉన్న స్టెప్సే 3వ రాఖీలో కూడా రిపీట్ అవుతాయి. ఫస్ట్ కుందన్ పెట్టుకోవాలి, తర్వాత 2 వరుసలు స్టోన్ చైన్ పెట్టుకొని 3వ వరుస గోల్డ్ చైన్ పెట్టేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఒక థ్రెడ్ తీసుకొని లెఫ్ట్ సైడ్ ఒక 4 పూసలు, రైట్ సైడ్ ఒక 4 పూసలు గుచ్చుకొని వాటికి ముళ్ళేసేసుకుంటే అయిపోతుంది అనమాట 3వ రాఖీ. అందుకని సెకండ్ రాఖీలో స్టెప్సే 3వ రాఖీలో కూడా రిపీట్ అవుతున్నాయి. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అని చెప్పి చూపించలేదు. మీకేమైనా డౌట్స్ వస్తే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.